Good afternoon, one and all. So in this session, we are going to learn how to establish database connection with SQLite 3 from Django. Django నుంచి మనం డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే Django అప్లికేషన్లో ఉన్న models.py ఫైల్లో వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ సమ్ క్లాసెస్. ఏ క్లాస్ నేమ్ అయితే మనం మెన్షన్ చేస్తున్నామో ఆ కరస్పాండింగ్ టేబుల్ అనేది ఆ డేటాబేస్లో క్రియేట్ అవుతుంది. సో డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం Django ప్రొవైడ్స్ ఏ సపరేట్ ఫైల్ కాల్డ్ models.py ఫైల్. మనం SQLite 3 డేటాబేస్ నుంచి మనం డేటాబేస్ కనెక్షన్ అవుతున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ సూపర్ యూజర్. జాంగోకి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ లాగిన్ ఆర్ సూపర్ యూజర్ క్రియేట్ చేస్తే ఆ సూపర్ యూజర్ లాగిన్లో మనం క్రియేట్ చేసిన టేబుల్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. SQLite 3 డేటాబేస్ ఆర్ ఎనీ డేటాబేస్ మనం యూజ్ చేసినా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అండ్ సూపర్ యూజర్ లాగిన్. Right, so first I quickly open my VS Code. So in my VS Code, first I have written a model with a name called employee model. ఇక్కడ నేను తీసుకున్న ఫీల్డ్స్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్ అండ్ ఎంప్లాయీ అడ్రస్. సో మోడల్ స్టార్ట్ ప్రీ డిఫైన్ మోడల్ క్లాస్ని కాల్ చేసుకుని సో దట్ మై మోడల్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ జాంగో. లాస్ట్లో మనం స్ట్రింగ్ క్లాస్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం స్ట్రింగ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కనుక యూజ్ చేయకపోతే ఓన్లీ మనం తీసుకున్న ఫీల్డ్స్లో ఉన్న స్ట్రింగ్ ఫీల్డ్స్ మాత్రం డిఫాల్ట్గా రిటర్న్ అవుతాయి. మనకి ఇంటీజర్ ఫీల్డ్స్ కానీ ఎనీ అదర్ ఫీల్డ్స్ కనుక మనకి రిటర్న్ అవ్వాలి లేదా కంప్లీట్ ఆబ్జెక్ట్స్ మనకి రిటర్న్ అవ్వాలి అంటే కంపల్సరీ స్ట్రింగ్ క్లాస్ కన్స్ట్రక్టర్ తీసుకోవాలి. సో ఈ స్ట్రింగ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో నేను ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఈ నేమ్తో నేను రికగ్నైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని సెల్ఫ్ డాట్ ఈ నేమ్ అని రాసుకున్నా. వన్స్ మనం మోడల్ క్రియేట్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ఓపెన్ admin.py ఫైల్. జాంగో అప్లికేషన్లో admin.py ఫైల్ ఓపెన్ చేసి అందులో మన మోడల్ని రిజిస్టర్ చేయాలి. అప్పుడే మనకు సూపర్ యూజర్లో కనిపిస్తుంది. సో ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంప్లోడ్ అవర్ మోడల్ నేమ్ దట్ ఈస్ ఎంప్లాయీ మోడల్. సో admin.site.register మెథడ్. సో ద పారామీటర్ వాల్యూ ఈస్ ఎంప్లాయీ మోడల్. సో ఎంప్లాయీ మోడల్ ద్వారా నేను ఆ మోడల్ని రిజిస్టర్ చేశాను. వన్స్ అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్ప్లే views.py ఫైల్. సో ఇన్ views.py ఫైల్లో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ లైక్ దిస్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ మెథడ్ with the name display emp, and here I am going to call my employee model and I am going to return all the objects, that is objects.all, and I am going to forward this variable to home.html file with the help of render method. So render method ద్వారా emp ని నేను home.html కి పంపిస్తున్నాను so that వాల్యూస్ నాకు ఒక ప్రాపర్ ఫ్యాషన్లో నాకు డిస్ప్లే అవడం కోసం. టెంప్లెట్స్లో ఉన్న home.html ఫైల్ నేను ఓపెన్ చేశాను. అంటే జాంగో అప్లికేషన్లో టెంప్లెట్స్ ఉన్న home.html ఫైల్. సో ఇందులో ఫస్ట్ నేను ఎంప్లాయీ డేటాను ఒక చిన్న హెడ్డింగ్ లాగా తీసుకున్నాను. ఒకవేళ డేటా కనుక ఉంటే డేటా డిస్ప్లే చేయమని అడుగుతున్నాను. దట్ ఈస్ e.envo, e.ename, e.ej, ఏజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ ఆల్సో. మనం మోడల్స్లో తీసుకున్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని ఇక్కడ రిట్రీవ్ చేసుకున్నాను. ఒకవేళ వాల్యూస్ కనుక ఏమీ లేకపోతే కనుక నో డేటా ప్లీజ్ ఇన్సర్ట్ ద వాల్యూస్ అని ఒక చిన్న మెసేజ్ లాగా రావాలి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత urls.py ఫైల్ అప్లికేషన్ లెవెల్లో మన మోడల్ని నేను రిజిస్టర్ చేస్తున్నా. సో హియర్ views.display emp అంటే నేను వ్యూస్లో ఏదైతే మెథడ్ రాశానో దాని కరస్పాండింగ్ మోడల్ ఏదైతే నేను తీసుకున్నానో ఆ మెథడ్ నేను ఇక్కడ URL ప్యాటర్న్స్లో మెన్షన్ చేశాను. ప్రాజెక్ట్కి సంబంధించిన urls.py ఫైల్లో ఏ విధమైన మోడిఫికేషన్ చేయలేదు. సో నా అప్లికేషన్లో urls ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. వన్స్ మనం ఇది కంప్లీట్ చేశాక దెన్ గో టు ద కమాండ్ ప్రాంప్ట్. వన్స్ కమాండ్ ప్రాంప్ట్లో మన జాంగో ప్రాజెక్ట్ ఎక్కడైతుందో ఆ ప్రాజెక్ట్ నేను నావిగేట్ అవుతున్నాను. వన్స్ నావిగేషన్ అయిన తర్వాత జాంగో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. వన్ సెకండ్. వన్స్ జాంగో ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ద కమాండ్ పైథాన్ స్పేస్ manage.py స్పేస్ మేక్ మైగ్రేషన్స్. వన్స్ మైగ్రేషన్స్ మనం క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా కొత్తగా ఒక మోడల్ క్రియేట్ అయినట్టుగా మనకి మెసేజ్ చూపిస్తుంది. సో ఎంప్లాయీ మోడల్ క్రియేట్ అయింది. దెన్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ద కమాండ్ పైథాన్ స్పేస్ manage.py స్పేస్ మైగ్రేట్. సో మైగ్రేట్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో కరస్పాండింగ్ టేబుల్ క్రియేట్ చేస్తుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ సూపర్ యూజర్. Python space manage.py space create super user. So ఈ super user name అడుగుతుంది. So I am going to write it as super user name. So I am going to write different name. Let me write a different name. Yes, I am going to write an email. Now I am going to enter the hidden password also. I am going to press enter. Super user was created successfully. Now I am going to run the server python space manage.py space run server. Once మనం సర్వర్ని స్టార్ట్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ సర్వర్ ఏదైతే ఉందో అది నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని నేను URLలో పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ హియర్.
ప్రస్తుతానికి డేటా ఏం లేదు, నేను సూపర్ యూజర్ లాగిన్ అవ్వాలి. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ సూపర్ యూజర్ లాగిన్. సో సూపర్ యూజర్ లాగిన్ ఒకసారి నేను లాగౌట్ అయ్యి నేను అగైన్ ఐఎమ్ గోయింగ్ టు లాగిన్ హియర్. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ లైక్ దిస్. సో యూజర్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్. సో సక్సెస్ఫుల్లీ సూపర్ యూజర్ లాగిన్ అయ్యాను. ఇక్కడ నేను మోడల్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ డేటా లేదు, డేటాని యాడ్ చేస్తున్నా. సో ఎంప్లాయీ నెంబర్ 10, ఎంప్లాయీ నేమ్ డాక్టర్ రామ్, అండ్ ఎంప్లాయీ ఏజ్ 36, and employee address VIJ. So here I am going to save and I am going to add the another one also. Let me write it as employee number as 100, employee name as Dr. Pavan, and I am going to write an employee age as 32, employee address as Hyderabad. Now I am going to save it here. వన్స్ మనం 2 వాల్యూస్ని సేవ్ చేశాక ఇక్కడ విజిట్ సైట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. వన్స్ విజిట్ సైట్ ఆప్షన్లోకి వెళ్తే బ్యాక్ మనం జాంగోకి వెళ్తాం అనమాట. ఇక్కడ క్లియర్గా ఎంప్లాయీ డేటా మనం ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ మనకి డిస్ప్లే అయింది. సో ఈ విధంగా మన మోడల్స్ నుంచి SQLite 3 జాంగో ద్వారా మనం కనెక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.